ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారు. తరతరాల నుంచి ఉన్నదండి, కొన్ని దేవకాలం నుంచి ఉన్నది. ఈ సింహరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం చూద్దామండి. సింహరాశి వారికి పడ్డాయండి 5 గవ్వలు పడ్డాయి. రాజయోగం పడ్డదండి వారి పేరు మీద. 5 గవ్వలు పడ్డాయంటే మాత్రం రాజయోగం. చాలా వరకు మాత్రం పంచపాండవుల వనవాసం ఉంది వారి జాతకానికి. పంచపాండవుల వనవాసం ఉన్నా కానీ వారు వనవాసం పడ్డా కానీ 14 సంవత్సరాలు వనవాసం పడ్డా కానీ రాజ్యాన్ని మాత్రం సాధించిన వారు. అలాగే ఈ సింహరాశి వారు కూడా మాత్రం ఖచ్చితంగా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చిక్కులు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని యుద్ధాలు పడ్డా, ఎన్ని నిరుష్టాలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా మాత్రం రాజ్యం మాత్రం దక్కించుకునే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. 5 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ మాత్రం వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ధర్మరాజు లెక్క మాత్రం ధర్మంగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ధర్మరాజు కూడా ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ మాత్రం మీరు పెట్టుకోవద్దు. ధర్మరాజుకు జూదంలో వీక్నెస్, అది మాత్రం పెట్టుకోవద్దు. రెండోది మీనమావ నుంచి నష్టం, మీనమావ సైడ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. రెండో వాడు భీముడు. కానీ మాత్రం భీమసేనుడు నుంచి చూడాలంటే మాత్రం కరెక్ట్ వారి జాతకంలో చూడాలంటే మాత్రం బలం చాలా ఉంటుంది, తెలివి చాలా ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఒక్కోసారి ఈ రాశి వారికి కూడా మాత్రం బలం ఉన్నా, ఆలోచన శక్తి ఎక్కువ ఉన్నా మాత్రం నా అంతా ఎవరు లేరు అనుకుని తొందరపడే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నది. లాస్ట్కి మాత్రం భీమసేనుడు నా అంతా ఎవడు లేడని మాత్రం ఆంజనేయ స్వామి తోక కూడా లేపలేకపోయాడు. అసొంటి అవతారాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. మూడవది అర్జునుడు చెప్పాలంటే మాత్రం కరెక్ట్ అయినంత వీరుడు ఎవరు లేరు లోకంలో. నంబర్ 1 స్థానం ఉన్నాడు, కానీ మాత్రం న్యాయంగా రాలేదు అర్జునుడు. భగవంతుడి దయ వలన ఇది సృష్టి రహస్యం ఉంది. ఆల్రెడీ కర్ణుడు వచ్చేది ఉండే, ఏకలవ్యుడు వచ్చేది ఉండే, కానీ మాత్రం ఆ స్థానం భగవంతుడు ఈయన కల్పించిండు అర్జునుడికి. అర్జునుడి జాతకం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అర్జునుడి లెక్క మాత్రం వీరు పోరాడే అవకాశం ఉంది. బాణం తీసుకొని వారు సాధించిన లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉన్నదండి ఈ రాశివారు, సింహరాశివారు. ఆ తర్వాత నకులు సహదేవులు. ఈ నకులు సహదేవులకు స్టార్టింగ్ మహాభారతం నుంచి పడితే లాస్ట్ అయిపోయేదాకా మొత్తం తెలుసు కానీ బయటపడరండి. అలాగే ఈ సింహరాశి వారు కూడా మాత్రం అన్నీ తెలుసు కానీ మాత్రం బయటపడరు. గుమ్మాన స్వభావాలు, తొందరపడరు, ఆలోచన పరులు. కానీ మాత్రం ఏది జరిగినా మనం మంచిగా అనుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉందండి. కానీ మాత్రం పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5 గవ్వలు పడ్డాయండి. పంచపాండవుల వనవాసం ఉన్న కానీ మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. రుణ చిక్కులుంటే తొలగిపోతాయి, రణ చిక్కులుంటే తొలగిపోతాయి. స్థలం కొనాలనుకున్నా, ఇల్లు తీసుకోవాలనుకున్నా, కట్టాలనుకున్నా కొద్దిగా టైం పడుతుంది. రాజకీయ రంగంలో బాగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు మాత్రం పోరాడి సాధించే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. సింహరాశి వారికి 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభ సంఖ్య ఉన్నదండి. కరెక్ట్ మాత్రం 6 రుచులు, తీపి, కారం, కరెక్ట్ ఉప్పు, 6 రుచులు చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. కొన్ని రుచులు మధురంగా ఉంటాయి, కొన్ని రుచులు మాత్రం మంట పెడతాయి, కొన్ని రుచులు మాత్రం చాలా వరకు తినవద్దనిపిస్తాయి. ఈ 6 రుచులు 6 రుచులు కలిసిన జాతకం ఉంటుందండి వీరికి. ఉగాది వరకు మాత్రం వీరికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ఉగాది వరకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ముఖ్యంగా మనిషికి బాధ పెట్టే స్వభావం ఏంటంటే మాత్రం మంట. కొందరి కారం కూడా మమకారం లెక్క ఉంటుంది. ఆ మమకారం అయ్యే అవకాశం ఉంది కారం పోయి. ఆ తర్వాత తీపి, చాలా వరకు తీపి చేసే అవకాశం ఉంది. కానీ తీపి కూడా మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. ఆ తర్వాత మాత్రం చేదు, కానీ కొద్ది చేదు కాలం జీవితం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి. ఆ తర్వాత చూడాలంటే మాత్రం వగరు, కానీ కొన్ని వస్తువులు మాత్రం ఒగరుగా అనిపిస్తాయి, కొన్ని పనులు కూడా ఒగరు అనిపిస్తాయి. అయినా సరే మాత్రం వాళ్ళకు మంచి యోగ బలం కనిపిస్తుందండి. ఆ తర్వాత మాత్రం చూడాలంటే మాత్రం లవణం అంటే మాత్రం అది లేనిది ఏ రుచి రాదు. చాలా వరకు శుభయోగం ఉంటుంది. ఆ తర్వాత పులుపు అండి. ఆ పులుపు స్థానం చూడాలంటే మాత్రం పుల్లని వస్తువు అంత లాభం ఎవరికి ఉండదు.
అంటే ఈ రుచులు చెప్పేది జ్యోతిష శాస్త్రమేనండి. 6 రకాలుగా ఉంటుంది వీరి జీవితం. అంటే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సగభాగం 15 రోజుల్లో మాత్రం ఈ వారం రోజులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారం రోజులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రాబోయే జీవితం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, వ్యాపార విషయంలో కలిసి వస్తుంది, విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, ధనార్థులకు ధన విషయంలో కలిసి వస్తుంది. కానీ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు పురుషులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. అలాగే విదేశం వెళ్ళాలనుకునేవారు, ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా జరుగుతాయి. భగవంతుడి దయ వలన 4 రోజులు అటైనా ఇటైనా సరే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నూతన సంవత్సరం చాలా మంచిగా ఉంది. కానీ మాత్రం ఈ నూతన సంవత్సరం మాత్రం ఈ సంక్రాంతి గడియ మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది వీరి పేరు మీద. నరదిష్టి ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 11 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే మాత్రం ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహార దశ వదిలిపెడతలేదు. పుబ్బా నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. 6వ తేదీలో పుట్టినవారు, 1వ తేదీలో పుట్టినవారు తిరుగు ఉండదు వారి జాతక బలంలా. మరి ఎక్కడ పోయినా మాత్రం విజయం సాధించే అవకాశం ఉంది. వీరి పేరు మీద మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే రుణ బకాయిలు ఉన్నవారు, లేనిపోని చిక్కులు చికాకులు ఉన్నవారు, లేనిపోని అబండాలు ఉన్నవారు దూరం చేసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ పరీక్ష వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం పెద్దల ఆస్తి కలిసి వస్తుంది ఖచ్చితంగా. భూమి తగాదా, పొలం తగాదా, లేదా తోటల తగాదా, లేదా మాత్రం ఇంటి తగాదా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు కలిసి వచ్చే అవకాశం ఉందండి. మొత్తం గవ్వలు వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం 6, 6, 11 ఈ 5 గవ్వలు మొత్తం మాత్రం 16 గవ్వలు పడ్డాయండి. 16 గవ్వలు అంటే 1+1 శుక్ర మహాదశ, 1 రవి మహాదశ. శుక్రుడికి రవికి పడకపోయినా మాత్రం వీరికి మిశ్రమ ఫలితం ఉన్నదండి. కలిసి వచ్చే యోగం ఉంది. మొత్తం లెక్క పెడితే మాత్రం 1+6 7. అంటే వీరి జాతకంలో మాత్రం ఈ సప్తలోకాల్లో ఎక్కడ పోయినా వీరు అనుకున్న సాధించే అవకాశం ఉంది. ఏ విషయమైనా సరే, అది వృత్తి విషయమైనా సరే, ఆరోగ్య విషయందైనా సరే, విద్య విషయందైనా సరే, అలాగే పర్సనల్ లైఫ్ విషయమైనా సరే, కళ్యాణ విషయమైనా సరే, రాజకీయ విషయమైనా సరే, వారు అనుకున్నది ఏదైనా ధర్మ మార్గంలో నడిచే పని మాత్రం తప్పకుండా జరిగే అవకాశం ఉందండి. కానీ మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ, పెద్ద పెద్ద రేంజ్లో ఉన్నవారు వీరికి సాయం చేస్తారు. చేష్ట కానీ మాత్రం చిన్న చిన్న వాళ్ళు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అంటారు. కానీ మాత్రం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏమన్నారు కానీ మాత్రం చిపిరి కట్ట పట్టుకునేటి వాళ్ళే చాలా హడావుడి చేస్తారు. అసలు వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. తొందరపడవద్దు. సామాన్యంగా ఈ రాశి వారు కూడా తొందరపడరు. కానీ టైం మంచిగా లేకుంటే మాత్రం ఎసుంటి వారైనా తొందరపడే అవకాశం ఉంటుంది. మీరు నిదానం తీసుకోవాలి. నిత్య హృదయ పారాయణ చేయాలి. వీలైతే మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి మాత్రం దర్శనం చేసి రావాలి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పూరి జగన్నాథ స్వామికి మాత్రం దర్శనం చేసి రావాలి. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దరిద్ర బాధలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.